వెల్కమ్ టు డాఫర్డు. పెళ్లిలో వధువు తీసుకొచ్చే కొబ్బరి బొండాన్ని ఎలా అలంకరించుకోవచ్చో ఇవాళ వీడియోలో చూద్దాము. దీనికి కావాల్సిన వస్తువులు: గ్రీన్ కొబ్బరి బొండం తొడముండేది, గ్రీన్ పర్ల్ కలర్స్ కావాలి, అక్రిలిక్ కలర్స్, బ్రష్, గ్లూ, 3D మార్కరు, గ్లిటర్ టేపు, ఏదైనా స్కెచ్ పెన్, వెల్వెట్ క్లాత్, షిమ్మర్ బ్యాగ్ క్లాత్ వస్తుంది కదా అది, ఏదైనా పెద్ద కుందను లేకపోతే వినాయకుడి చిన్న ప్రతిమ, పర్ల్ లేసెస్, బీడ్ లేసెస్, స్టోన్ లేస్ కుందన్స్ కావాలి. కొబ్బరి బొండాన్ని తీసుకుని నేను పర్ల్ గ్రీన్ కలర్ రెండు మిక్స్ చేసి కలర్ చేస్తున్నాను. కంప్లీట్గా కలర్ చేసుకోవాలి బ్రష్ సాయంతో. ఇట్లా మొత్తం పెయింట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్వెట్ క్లాత్ తీసుకుని దాన్ని కొంచెం ట్రయాంగిల్ షేప్లో చేసుకొని ఒక పెటల్ షేప్లో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్లో ఇట్లా యూ షేప్లో డ్రా చేసుకోవాలి. లోపల సైడ్ కొంచెం డెప్త్ ఎక్కువ ఇవ్వాలి. ఇట్లా కట్ చేసుకున్నాక ఒక హార్ట్ షేప్లో తయారవుతుంది. ఇప్పుడు షిమ్మర్ క్లాత్ని కూడా డబుల్గా ఫోల్డ్ చేసి 1 సెంటీమీటర్ కొంచెం ఎక్కువగా తీసుకొని దీన్ని కూడా హార్ట్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇట్లా వచ్చేటట్టు ఒక బౌల్ తీసుకుని కొంచెం కొబ్బరి బొండం సపోర్ట్ ఇచ్చి మధ్యలో కరెక్ట్ ప్లేస్ చూసుకొని దీన్ని షిమ్మర్ క్లాత్ని ప్లేస్ చేయాలి. నేను గ్లూ యూస్ చేస్తున్నాను పైనుంచి, ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి దిగిపోతుంది. ఇంకా అవసరమైతే కింద నుంచి కూడా పెట్టుకోవచ్చు. అట్లా స్టిక్ చేశాక ఈ హార్ట్ని కింద నుంచి నేను అతికిస్తున్నాను. ఇట్లా పెట్టి ఒకదానిపైన ఒకటి ఇట్లా ప్లేస్ చేసుకుని కొంచెం డ్రై అవ్వనిద్దాము. మళ్ళీ హార్ట్ మీద స్టోన్ లేస్ పెట్టుకుందాము. ఇట్లా ఎడ్జ్లో గ్లూ వేసి ఈ కార్నర్లో కట్ చేసేసేయాలి, ఎందుకంటే టర్న్ అవ్వడం కష్టం కాబట్టి. ఒక ట్వీజర్ సాయంతో దాన్ని ఫిక్స్ చేసుకుందాము. 2 సైడ్స్ అట్లాగే పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఎడ్జ్లో కూడా నేను గ్లూ వేస్తున్నాను. ఈ షిమ్మర్ క్లాత్కి బీడ్స్ లేస్ పెడుతున్నాను. పింక్ కలర్ వెల్వెట్ తీసుకున్నాను కాబట్టి పింక్ కలర్ బీడ్స్ లేస్ వేస్తున్నాను. ఇది కూడా 2 సైడ్స్ మొత్తం హార్ట్కి చుట్టూరా కంప్లీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకోవాలి. గ్లూ డ్రై అయిపోయాక కనిపించదు. ఇప్పుడు కుందన్ కావాలంటే కుందన్, లేకపోతే వినాయకుడిది గ్లూ వేసుకొని మధ్యలో పెట్టుకోవాలి ప్రతిమని. నేను రెడ్ అండ్ ఎల్లో కుందన్ పసుపు కుంకుమ లాగా పాదాల దగ్గర పెడుతున్నాను. మిగతా ఏదైతే పింక్ కలర్ హార్ట్ ఉందో అక్కడక్కడ సిల్వర్ కలర్ కుందన్స్ గ్లూ హెల్ప్తో మొత్తం అంతా స్టిక్ చేస్తాను డాట్స్ లాగా. ఇలా మొత్తంగా కంప్లీట్ చేసుకోవాలి. కొంచెం ట్వీజర్తో నొక్కుంటే గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన షిమ్మర్ క్లాత్ ఏదైతే బ్యాక్ క్లాత్ ఉందో దాన్ని ఒక పొడుగుగా స్ట్రిప్ తీసి సూది దారం సాయంతో స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి. నాట్ చేయకుండా ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు మొత్తం అంతా క్లాత్ని ఇట్లా వేసుకొని 2 ఎడ్జెస్ కలిపి ఒక ఫింగర్ స్పేస్ ఉండేటట్టు మధ్యలో చూసి నాట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుందాము. ఇట్లాంటి 2 ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. దీన్ని ఒకటి కింద ఒకటేమో తొడెం భాగంలో పైన అంటిద్దాము. ఈ తొడెంకి చుట్టూరా వైట్ గ్లూ అప్లై చేద్దాము. చేసి ఏదైతే ఫింగర్ స్పేస్ ఉందో అక్కడి నుంచి అట్లా దింపేసి కొంచెం గట్టిగా నొక్కేసేయాలి. ఇంకో ఫ్లవర్ తీసుకొని కింద సైడ్ ఎగ్జాక్ట్ మిడిల్ కాకుండా కొంచెం పై సైడ్ వచ్చేటట్టు గ్లూ వేసి దీన్ని కొంతసేపు నొక్కి పట్టుకోవాలి డ్రై అయ్యే వరకు. డ్రై అయ్యాక మళ్ళీ ఒక డాట్ గ్లూ వేసుకుని ఒక కుందన్ అంటించుకుందాము. ఇప్పుడు ఈ మిగిలిన బీడ్స్ లేస్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో చిన్న గ్లిటర్ లేస్ అన్నీ నాట్ చేసి ఒక చిన్న బో లాగా తయారు చేస్తున్నాను. ఈ కుర్చీలన్నీ తొడెంకి ఇలా కట్టేస్తే హ్యాంగ్ అవుతూ బాగుంటాయి.
ఫ్రంట్ సైడ్ గ్లిటర్ టేప్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా స్లిట్స్గా పెట్టుకొని ఒక కుచ్చులాగా తయారు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ గ్లూ ఉంటుంది కాబట్టి దానికి ఆ కుందన్ కింద పెట్టి అంటించేస్తే ఒక కుచ్చులాగా ఉంటుంది. ఇప్పుడు 3D మార్కర్ తీసుకొని, ఇది ఆప్షనల్, ఇష్టమైతే వధువు వరుడి పేరు రాసుకోవచ్చు, లేదు అంటే మిగతావన్నీ నేను ఈ పేరు రాసాక ఎట్లయితే చిన్న చిన్నగా కుందన్స్ అంటిస్తున్నానో అట్లా మొత్తం కంప్లీట్ కొబ్బరి బొండం చుట్టూ ఈ కుందన్స్ అంటించేయచ్చు. మొత్తం కంప్లీట్ అయ్యాక పేస్టల్ కలర్స్లో యూస్ చేస్తున్నాను, మరీ గాడిగా లేకుండా ఇట్లా ఉంటుంది. ఈ కొన్ని వేరే డెకరేటివ్ కొబ్బరి బొండాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.